ఈరోజు మనం క్రీస్తు రాజ్య పరిపాలన, అసలు రాజ్యం గురించి ఎలా చెప్పబడింది అనేవి మనం ఒక 4 పాయింట్స్లో తెలుసుకుందాం. అలాగే చాలామంది క్రీస్తు రాజ్యం ఇంకా రాలేదు, 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది అని చెప్పేసి అంటారు. అదంతా అపోహలే అన్నమాట. రాజ్య పరిపాలన అనేది ఆల్రెడీ జరుగుతుంది. దానికి సంబంధించి మనం కొన్ని పాయింట్స్ చూద్దాము. మనము క్రీస్తు ఆల్రెడీ రాజు అయి ఉన్నాడు అనే దాని గురించి మనం చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ 1 తిమోతి 6:16, 6:15. 1 తిమోతి 6:15 చూసినట్లయితే, శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి యుక్త కాలమందు తన ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు అనేది మనకి యేసుక్రీస్తు వారు రాజు అయి ఉన్నాడు అనే దాని గురించి చెప్తుంది. అలాగే మనం యోహాను 3:5 కూడా చూసినట్లయితే, మనం క్రీస్తు రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఎలాగా అనేది సెకండ్ పాయింట్ అనమాట. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే మనం ఎప్పుడైతే బాప్తీసం పొందుతామో అప్పుడే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించినట్టు. దేవుని రాజ్యంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు రాజుగా ఉన్నారో, మనం బాప్తీసం పొందినప్పటి నుంచి ఆయన రాజ్యంలోకి మనం అడుగుపెట్టినట్టే, మొదలైనట్టే. ఆ రాజ్యం అనేది ఎప్పుడు స్థాపించబడింది అనేది కూడా నేను చెప్పుకున్నాం. పెంతెకొస్తు దినాన సంఘం స్థాపించబడింది అనేది. అప్పటి నుంచే ఆయన రాజ్య పరిపాలన ఆయన ఎప్పుడైతే అప్పగించినట్టే అనమాట, దేవుడు అంతకన్నా ముందు నుంచి. అలాగే మనం కొలస్సి 1:13 కూడా చూసినట్లయితే, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసులుగా చేసెను. మనం ఎప్పుడైతే బాప్తీసం పొందుతామో అప్పుడే అంధకార సంబంధమైన అధికారం నుంచి మనల్ని విడుదల చేసి, సాతాను దాని నుంచి విడుదల చేసి మనల్ని ఆయన కుమారుని యొక్క రాజనివాసులుగా చేసెను. అంటే అప్పుడే మనం క్రీస్తు రాజ్య పరిపాలనలో అడుగు పెట్టేసినట్టు. అంతేకాని మళ్ళీ సపరేట్గా ఆయన రాజ్యం రావటం, 1000 ఏళ్ల పరిపాలన అనేది ఉండదన్నమాట. అలాగే మనం ఎప్పుడైతే చేర్చబడతామో అప్పుడే మనం బాప్తీసం తీసుకొని చేర్చబడినప్పుడే మనం ఇంక్లూడ్ అయిపోయినట్టు అనమాట. అలాగే మనం 3వ పాయింట్ తీసుకున్నట్లయితే, దీనిలో కూడా 2 రకాలు ఉంటాయన్నమాట. ఈ లోకంలో 2 రకాలు ఉంటాయని ఉపమాన రీతిగా మనకి చెప్పబడుతుంది. మత్తయి 13:38 చూసినట్లయితే, మనం మత్తయి 13వ అధ్యాయం 38 చూసినట్లయితే, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. అంటే 2 రకాల విత్తనాలు ఉంటాయి. ఒకటి మంచివి, రాజ్య సంబంధులు. ఇంకొకటి గురుగులు, అంటే కలుపు మొక్కల్లాగా అన్నమాట. సో అలా అన్నట్టు మనకి ఇక్కడ ఉపమాన రీతిగా చెప్పబడింది. ఎవరైతే వాక్యం విని దేవుని రాజ్య సంబంధులుగా ఉంటారో, బాప్తీసం తీసుకొని ఉంటారో వాళ్ళు రాజ్య సంబంధులు. అలాగే దుష్టుని సంబంధులు అంటే వినకుండా తెలియకుండా ఉండేవాళ్ళు అని అనమాట. సో రాజ్య సంబంధులు అనేది మనకి ఇక్కడ చెప్పబడిందంటే మనం ఆల్రెడీ ఆ రాజ్య పరిపాలన, క్రీస్తు రాజ్య పరిపాలన అనేది ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది అని అర్థం అనమాట. అలాగే మనం లాస్ట్ పాయింట్ 4వ పాయింట్ చూసినట్లయితే, క్రీస్తు రాజ్య పరిపాలన చేసి ఆల్రెడీ అప్పగిస్తారు దేవునికి అని చెప్పేసి ఉంటుంది వచనం. 1 కొరింథీ 15:24 చూసినట్లయితే, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. ఇప్పుడు రాజ్య పరిపాలన అనేది ఆల్రెడీ జరుగుతుంది. ఎప్పుడైతే ఇదంతా కొట్టివేసి ఆయన దేవునికి అప్పగిస్తారో అప్పుడు అంతం వస్తుంది అనేది మనకి క్లియర్గా ఇక్కడ చెప్పబడుతుంది. అలాగే మనం 2 కొరింథీ 5:10 కూడా చూసినట్లయితే,
ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలేను. ఎప్పుడైతే ఫైనల్గా తీర్పు అనేది జరుగుతుందో అప్పుడు మనం జరిగించిన అన్ని పనులు, ఏ పనులైనా అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, ఈ శరీరంతో మనం ఏవైతే పనులు చేస్తామో వాటన్నిటికీ మనం క్రీస్తు న్యాయపీఠం ముందు ప్రత్యక్షత అయ్యి సమాధానం చెప్పవలసి ఉంటుంది అనేది ఫైనల్ పాయింట్ అనమాట. అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ రాజ్య పరిపాలన జరుగుతుంది, అలాగే మనం తీర్పు జరిగి దేవునికి అప్పగించడం అనేది అంతం అనేది చెప్పబడింది క్లియర్గా. ఈ వాక్యం విన్నందుకు మీకు ధన్యవాదాలు, వందనాలు.